ఓకే. ఇక్కడ చూడండి. మనం ఏమంటున్నామండి సింపుల్‌గా ఓపెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోండి. ఓపెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోండి. మనం ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. యాక్చువల్‌గా ఏంటంటే మనం క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎలాగా సమ్ క్లాస్ క్రియేట్ చేసి ఓకే అండి. ఇలాగా సంథింగ్ దాంట్లో కన్‌స్ట్రక్టర్ మెథడ్ ఏదో రాసి మనం ఏం చేస్తామండి క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. క్లాస్ నేమ్‌తో కదా! ఇది క్లాస్ నేమ్ అండి. పారాన్సిస్ ఓపెన్ క్లోజ్. కన్‌స్ట్రక్టర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం పాస్ చేయట్లా. అలాగే మనం ఏం చేస్తున్నామండి ఓపెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోండి. ఓకే అండి. ఫైల్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామండి. ఎందుకు ఓపెన్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇట్ రిటర్న్స్ ఫైల్ ఆబ్జెక్ట్. సో ఏదైతే మీరు ఇక్కడ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుందండి. సో దట్ ఈస్ ఎఫ్. సో ఎప్పుడైతే మీరు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో ఈ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానివ్వండి డిఎఫ్ ఎం1 సెల్ఫ్ మనం ఏమంటున్నామండి ఇక్కడ సంథింగ్ ప్రింట్ మనం ఏమంటున్నామండి ఓకేనా వెల్కమ్ అంటున్నాం సంథింగ్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా అన్నారో t.m1 అనొచ్చు. ఎందుకని టెస్ట్ అనేది టీ అనేది టెస్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి టెస్ట్ క్లాస్లో ఉన్న m1 మెథడ్ మనం కాల్ చేయొచ్చు. ఓకే. అలాగే ఇక్కడ మనం ఏమంటున్నామండి ఫైల్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం క్లాస్ ఉందా లేదండి. సో డైరెక్ట్గా మనకి ఏంటంటే ఓపెన్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకేనా పైథాన్ మాన్యువల్కి వెళ్ళండి. సో పైథాన్ మాన్యువల్స్లో మీరు ఏంటండి ఓకేనా ఇక్కడ మనం ట్యూటోరియల్స్ కాదు స్టాండర్డ్ లైబ్రరీకి వెళ్ళండి. ఇక్కడ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఫంక్షన్ ఉంది. ఈ ఓపెన్ ఫంక్షన్ క్లిక్ చేస్తే సింపుల్ అండి, ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా చదివేయచ్చండి మనం. ఓకేనండి. సో ఏం చేస్తుందంట ఓపెన్ ఫంక్షన్ అండి ఓపెన్ ఫంక్షన్ ఇక్కడ చూడండి. ఓపెన్ ఫంక్షన్ అండి పారామీటర్స్ ఇవ్వాలి, కంపల్సరీ ఒకటి ఇవ్వాలి. ఓకే అండి ఫంక్షన్. ఓకే. ఇది ఏం చేస్తుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఫస్ట్ ఏంటండి ఫైల్ ఆబ్జెక్ట్, మీరు ఏంటంటే ఫైల్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత మోడ్ ఫంక్షన్ కదండి, ఇక్కడ వేస్తే దాన్ని ఏమంటున్నాం మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటున్నాం. మోడ్ ఆటోమేటిక్గా మీకు ఏ మోడ్లో ఉందండి ఆర్ అండి. ఆర్ మీన్స్ రీడ్ మోడ్. అండి. సో ఆర్ మీన్స్ మనం ఏమంటున్నామండి సో రీడ్ మోడ్. ఇక్కడ చూడండి క్యారెక్టర్ అండ్ మీనింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఫర్ రీడింగ్ డిఫాల్ట్, బై డిఫాల్ట్ మోడ్ ఏంటంటే రీడ్ మోడ్. సో డబ్ల్యూ అని పెట్టామనుకోండి రైట్ మోడ్. సో అది ఎక్స్ పెట్టామనుకోండి యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ మోడ్. ఒకవేళ ఆర్ ఏంటంటే రీడ్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. రైట్ ఏంటంటే మీకు ఓకేనా రైట్ మోడ్ ఏం చేస్తుందండి మీకు ఫైల్ ఉన్నా లేకపోయినా ఓకేనండి. సో మీకు ఏం చేస్తుందండి ఫైల్ క్రియేట్ చేసేస్తుంది. ఫైల్ లేదనుకోండి ఓకే ఆ నేమ్తో ఫైల్ క్రియేట్ చేసేస్తుంది. ఒకవేళ ఉందనుకోండి మీకు ఏం చేస్తుందండి ఆ ఫైల్లో డేటా ఓవర్ రైట్ అయిపోతుందండి. లైక్ మనం ఏం చేస్తున్నాం ఏదైనా ఫైల్ కాపీ పేస్ట్ చేసామనుకోండి ఆల్రెడీ ఆ నేమ్తో ఉందనుకోండి ఉంది రీప్లేస్ అయినా ఉంటుంది. సో లైక్ అలాగా ఎక్స్ మోడ్ అనుకోండి ఫైల్ ఆల్రెడీ ఉంటే ఇది ఆల్రెడీ ఉంది ఓకే నా ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి ఒక ఎక్సెప్షన్ వస్తుందండి. మనం చూసాం ఫైల్ నాట్ ఫౌండ్, ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అక్కడ ఫైల్ ఎగ్జిస్ట్ ఎర్రర్ ఇలా వస్తాయని చెప్పి అన్నాం. ఇప్పుడు వస్తాయని చూద్దాం. ఓకే అండి. సో అది అప్పుడు ఏంటంటే ఫైల్ క్రియేట్ అవ్వదు ఇంకా ఆ మోడ్ పెడితే. ఎందుకంటే మీకు కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనుకోండి డబ్ల్యూ మోడ్ పెట్టారనుకోండి ఫైల్ పోతుంది, ఇంకా ప్రీవియస్ కంటెంట్ పోతుంది, కొత్తగా రైట్ చేసిన కంటెంట్ వస్తుంది. చూద్దాం ఇవన్నీ కూడా. ఓకే అండి. సో ఏ మీన్స్ ఎపెండ్ మోడ్ ఓపెన్ ఫర్ రైటింగే. ఓకేనా ఆల్రెడీ ఉన్న కంటెంట్కి డేటాని ఎపెండ్ చేస్తుందండి. మనం లిస్ట్ చూసాం, లిస్ట్లో మనం ఏంటంటే ఎపెండ్ వాడాం. డేటా ఏం చేస్తుందండి చివరి యాడ్ చేస్తుంది. ఓకేనా లిస్ట్లో ఎపెండ్ మోడ్ ఆల్రెడీ ఉన్న కంటెంట్కి ఫైల్ ఆల్రెడీ ఉందనుకోండి, ఫైల్ ఆల్రెడీ ఉంటే ఆల్రెడీ ఉన్నదానికి యాడ్ చేస్తుంది, లేదంటే క్రియేట్ చేస్తుంది. ఓకే అండి.
ఎక్స్ మోడ్ అనుకోండి, ఫైల్ ఉందనుకోండి క్రియేట్ చేయదు, ఫైల్ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి ఎర్రర్ చూపించేస్తుంది. లేదనుకోండి మీకు ఏంటంటే క్రియేట్ చేసి రైట్ చేస్తుందండి. ఓకే అండి. సో క్రియేట్ చేస్తుందండి ఫైల్. సో బైనరీ మోడ్ మనం ఏంటండి బైనరీ డేటా లైక్ ఇమేజ్, వీడియో, ఆడియో, ఓకే అండి. ఓకే అండి. తర్వాత బైట్ కోడ్, బైనరీ కోడ్, పైథాన్ బైట్ కోడ్ ఉంది. బైనరీ కోడ్ని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా యూ హావ్ టు ఓపెన్ ఇన్ బైనరీ మోడ్. సో నార్మల్గా ఏంటంటే టెక్స్ట్ మోడ్, ఓకే అండి. సో చెప్పాల్సిన అవసరం లేదండి. సో ప్లస్ ఫర్ ఏంటండి ఓపెన్ ఫర్ అప్డేటింగ్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్, అంటే రీడింగ్ అండ్ రైటింగ్ రెండు కూడా చేయొచ్చు అండి. సో మనం ఆర్ అన్నాం అనుకో ఓన్లీ రైటింగ్ మాత్రమే చేయాలి. డబ్ల్యూ అన్నాం అనుకో నువ్వు ఓన్లీ మనం ఏంటంటే రైటింగ్ మాత్రమే చేయాలి. అదే ఎక్స్ అన్నాం అనుకో నువ్వు జస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తావు అంతే. ఏ అన్నాం అనుకోండి రైటింగ్, రీడింగ్, ఓకేనా, సారీ రైటింగ్ చేయొచ్చు అంతే. బట్ మనం ఏంటంటే ఏ ప్లస్, ఎక్స్ ప్లస్, లేకపోతే ఆర్ ప్లస్ అన్నాం అనుకోండి, ఓకేనా, లైక్ డబ్ల్యూ ప్లస్ అన్నాం అనుకోండి రైట్ చేసి రీడింగ్, లైక్ ఇలాగా 2 ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేయొచ్చు అండి అదే ఫైల్ మీద. ఓకే, ఇవి కామన్ బేసిక్ ఓకేనా మోడ్స్ అండి. వీటిని మనం ఏమంటున్నాం అండి, సో ఫైల్ మోడ్స్. సో ఫైల్ ఏ మోడ్లో ఓపెన్ చేయాలి, రీడ్, రైట్, సంథింగ్ లైక్ దిస్, ఇవి మోడ్స్ అండి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయంటే ఉన్నాయి. ఓకే అండి. సో అది ఇక్కడ బి అన్నా కదా బైనరీలో మనం డేటా ఏంటంటే బి అన్నాం బాగానే ఉంది. సో ఓకేనా డబ్ల్యూబి, సో రైట్ బైనరీ, సో రైట్ బైనరీ అండి డబ్ల్యూబి, ఓకే అండి. సో రీడ్ బైనరీ, ఓకే అండి. సో డబ్ల్యూఆర్, ఓకే అండి. సో రైట్ బైనరీ, ఓకేనా, రీడ్ బైనరీ. సో బైనరీ డేటాను మనం ఏం చేస్తున్నాం అండి, సారీ ఆర్బి, సారీ. సో రైట్ బైనరీ డబ్ల్యూబి, రీడ్ బైనరీ ఆర్బి, ఓకే అండి. సో బైనరీ డేటాను రైట్ చేయండి డబ్ల్యూబి వాడతాం, రీడ్ చేయండి ఆర్బి వాడతాం ఇలాగా. ఓకే, సో తీసేయండి ఇవి మోడ్స్ అండి. ఓకే, అందుకని ఇందాక ఏముందండి ఇక్కడ మీరు చూస్తే, ఓకేనా, ఈ ఫైల్ లేదు అని అంటుందండి. ఎందుకని మనం ఇక్కడ ఎటువంటి మోడ్ చెప్పలేదండి. ఎటువంటి వాల్యూ మనం ప్రొవైడ్ చేయకపోతే ఫంక్షన్కి ఆ పారామీటర్కి ఉన్న డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ మనం ఏమన్నామండి ఫంక్షన్ ఇక్కడ ఏంటిదండి డిఫాల్ట్ పారామీటర్, ఓకే అండి. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఉంది అంటే రీడ్ మోడ్ అని. సో బఫరింగ్ తీసేయండి. ఎన్కోడింగ్, మనం ఎన్కోడింగ్ ఏమని చెప్పామా, ఏం చెప్పకపోతే బై డిఫాల్ట్గా ఓఎస్ మీది పైథాన్ ఏ ఓఎస్లో రన్ అవుతుంది ఆ ఓఎస్ ఎన్కోడింగ్ మెకానిజం సిస్టమ్ తీసుకుంటుంది. ఓకే అండి. సో తర్వాత ఎర్రర్స్ తీసేయండి, న్యూ లైన్ తీసేయండి. సో క్లోజ్డ్, ఓకేనా, క్లోజ్డ్, ఓకేనా, క్లోజ్డ్. సో తీసేయండి, ఇంకా ఏం తీసేయండి, అంతే. ఈ 3 వాడతామన్నాం. సో ఏం చేస్తుందంటే అండి ఫంక్షన్ ఓపెన్ ఫైల్ ఓపెన్ చేస్తుంది అండ్ రిటర్న్ ఏ కరస్పాండింగ్ ఫైల్ ఆబ్జెక్ట్, అంతేనండి పాయింట్. అంతకుమించి మనకి ఏం అవసరం లేదు, ఓకేనా, ఇంతకుమించి మనకి ఇంకేం అవసరం లేదు. ఇన్ కేస్ ఆ ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, అడ్మిన్ లెవెల్ పర్మిషన్స్, మనం కమాండ్ ప్రాంప్ట్ నార్మల్గా ఓపెన్ చేసేస్తున్నాం అండి. అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్తో ఓపెన్ చేయట్లా, సింపుల్గా విండోస్ ప్లస్ ఆర్ సిఎండి అంటున్నా ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఇన్ కేస్ అడ్మిన్ లెవెల్ పర్మిషన్స్ ఏమైనా ఉంటే ఆ ఫైల్కి ఏమొస్తుందండి, ఓకేనా, ఆ ఫైల్ ఓపెన్ చేయడం అనేది కుదరదు, సంథింగ్ వస్తుందండి. సో ఇది పక్కన పెట్టేయండి. అసలు ఏం చేస్తుందంటే మీకు ఫైల్ ఓపెన్ ఫంక్షన్ అనేది మీరు ఇచ్చిన ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి దానికి ఏంటంటే మీకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుందండి. ఓకే, కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ అండి. ఓకేనా, బేస్డ్ ఆన్ దిస్ ఫంక్షన్ యూ హ్యావ్ టు క్రియేట్ an ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఫైల్. ఎలా క్రియేట్ చేస్తామండి, ఇక్కడ సంథింగ్ ఇలా అని క్రియేట్ చేస్తాం, FOBJ అంటే ఫైల్ ఆబ్జెక్ట్ అని. ఇక్కడ ఏమంటున్నామండి ఇక్కడ ఏమంటున్నామండి మనం ఫైల్ అంటున్నాం, ఇక్కడ ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. మీ ఇష్టం, మీరు ఏ ఫైల్ అయినా ప్రొవైడ్ చేయండి. డాట్ ఎక్స్టెన్షన్ మీరు కంపల్సరీ ఇవ్వాలి. మోడ్, మీరు మోడ్ అని రాయొచ్చు లేదా డైరెక్ట్గా ఇలా ఆర్ అని చెప్పి రాయొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే ఇది ఏంటండి రీడ్ మోడ్ అని. ఓకే, ఎన్కోడింగ్ చెప్పాలా అంటే చెప్పాల్సిన అవసరం లేదు.
చెప్పకపోయినా పర్వాలేదు. సో మోడ్ చెప్పాలంటే చెప్పకపోయినా పర్వాలేదండి, బట్ ఫైల్ నేమ్ కంపల్సరీ మీరు ఇవ్వాలి. సో ఇలా ఇస్తే ఓకేనా, రీడ్ మోడ్లో ఓపెన్ అవుతుంది. ఎన్కోడింగ్ అనేది ఆటోమేటిక్గా ఫైల్స్ సిస్టమ్ సంబంధించిన ఎన్కోడింగ్ చూపిస్తుంది. ఇదే దాన్ని మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ ఇలా అన్నామండి, డిఫాల్ట్గా ఏమన్నా రీడ్ మోడ్ అన్నాం కదండి. ఒకసారి దీన్ని రన్ చేసి చూసామనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఆర్ అన్నాం అనుకోండి, sample.txt అనే ఫైల్ లేదు. కాబట్టి మీకు ఏమంటుందండి, ఎర్రర్ చూపిస్తుంది రన్ చేస్తే. ఏమని, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఎందుకంటే ఫైల్ రీడ్ చేస్తుందండి. మనం చూడండి, ఫైల్ నెట్లోంచి డౌన్లోడ్ చేస్తున్నామండి, ఫైల్ ఏదైతే సర్వర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నామో ఆ సర్వర్లో ఉండాలి. ఆ సర్వర్లో లేకపోతే మనకి ఏమొస్తుంది, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుందా అంటే మనం ఫైల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఓకేనా, అప్పుడు బాగానే ఉంది ఫైల్, సరే అని చెప్పేసి అప్లోడ్ చేసేసాం, రన్ చేస్తున్నాం ఓకే అండి. ఆన్లైన్లో మీరు రన్ టైంలో మీకు ఏంటంటే సర్వర్లో ఫైల్ లేదనుకోండి, మీకు ఏమొస్తుందండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని వస్తుంది, అంటే ఎక్సెప్షన్. దీన్ని మీరు ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. దీన్ని మీరు ఏం చేయాలండి, హ్యాండిల్ చేయాలి. ఫైల్ ఉంటేనే డౌన్లోడ్ చేయాలి, అయితే అటువంటి ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఫైల్ లేదు అని చెప్పాలి. అంటే ఏంటండి, ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి, ఓకేనా, ట్రై బ్లాక్లో రాసుకోవాలి. మనం చెప్పుకున్నాం కదండి, ఎక్సెప్షన్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ మనం ఏం చేయాలి, ట్రై బ్లాక్లో రాసుకోవాలి. సో ఎక్సెప్షన్ వస్తే ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్తుంది కదా, ఎక్సెప్ట్ బ్లాక్లో మనం ఏం చేస్తున్నాం అండి, సో ప్రింట్ మనం ఏమంటున్నాం అండి, ఫైల్ నాట్ ఫౌండ్ వస్తుంది కదా, సో ప్లీజ్ ట్రై అగైన్. సో మనం ఏంటండి, ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాం అనుకోండి, సో ప్లీజ్ ట్రై అగైన్ ఉంటుంది. ఏంటంటే ఫైల్ ఉండకపోవచ్చు, సర్వర్ బిజీ, సర్వర్లో ప్రాబ్లమ్ అయ్యే సంథింగ్ ఓకే అండి చూపిస్తుంది. ఒకసారి ఇప్పుడు రన్ చేయండి, ఏమైందండి, ప్లీజ్ ట్రై అగైన్, ప్లీజ్ ట్రై అగైన్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి, ఎందుకంటే ఎక్సెప్షన్ వస్తుంది మనకి. ఏం ఎక్సెప్షన్, ఫైల్ లేదు, ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది కదా అది. సో కంపల్సరీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంప్లిమెంట్ చేయాలని చేయొచ్చు, బట్ మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి, ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే సరే, కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏమంటున్నామండి, ఫైల్ ఒకవేళ ఉందనుకుందాం, ఓకే సరే, తీసేస్తే మనం ఏమంటున్నామండి, డబ్ల్యూ అని పెట్టామనుకోండి, ఏమన్నామండి, డబ్ల్యూ మోడ్ ఓకేనా, ఫైల్ ఉందా లేదా. ఫైల్ ఉంటే ఏమవుతుందండి, ట్రంకేట్ అయిపోతుంది. ఫైల్ లేదనుకోండి, క్రియేట్ చేస్తుంది. ఒకసారి ఓకేనా డిఐఆర్ అందాం, ఫైల్ ఉన్న sample.txt లేదు. ఓకే సింపుల్, ఒకసారి రన్ చేయండి. ఇప్పుడు మోడ్ మార్చానండి, డబ్ల్యూ మోడ్, ఒకసారి రన్ చేయండి. ఎటువంటి ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళలేదు. ఓకే ఫైల్ క్రియేట్ అయిందా లేదా, డిఐఆర్ sample.txt ఫైల్ క్రియేట్ అయింది, ఫైల్ క్రియేట్ అయిందండి. ఓకే ఏమని, డబ్ల్యూ పెట్టాం కాబట్టి. ఓకే ఇప్పుడు ఒకసారి sample.txt ఫైల్ ఓపెన్ చేయండి, ఫైల్ ఓపెన్ అయింది. నేను ఈ ఫైల్లో డేటా రాస్తున్నానండి ఓకేనా, వెల్కమ్ టు పైథాన్ ఫైల్ ఓకేనా హ్యాండ్లింగ్. సో సంథింగ్ రాశానండి, సేవ్ చేశాను, దీన్ని క్లోజ్ చేశానండి. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, నేను మళ్ళీ రాస్తున్నానండి, మళ్ళీ ఏం చేస్తున్నానండి, ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ఏ మోడ్లో ఉంది చూసుకోండి, డబ్ల్యూ మోడ్లో ఉంది. డబ్ల్యూ మోడ్లో ఉంటే మీకు ఏంటండి, ఇక్కడ మనం మెసేజ్ రాస్తున్నామండి, సో రైట్ కంప్లీటెడ్ మెసేజ్ రాస్తాం. ఓకే ఇక్కడ మనం ఏమంటున్నామండి, డబ్ల్యూ మోడ్లో ఉంటే డేటా ఏమవుతుందండి, పోతుంది. ఆల్రెడీ sample.txtలో ఏముందండి, సమ్ డేటా ఉంది. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, మళ్ళీ పైథాన్ ఫైల్ రన్ చేస్తున్నా విత్ డబ్ల్యూ మోడ్, రన్ చేయండి. సో రైట్ కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే అండి, సో సంథింగ్ ఇక్కడ రైట్ అన్నాం కదా, రైట్ ఆపరేషన్ ఏం చేయలేదు కదండి, జస్ట్ ఫైల్ సంథింగ్ కంప్లీటెడ్ అన్నాం. ఓకే కంప్లీటెడ్. sample.txt ఓపెన్ చేయండి, ఫైల్ ఉంది బట్ డేటా ఏమైందండి, పోయింది. సో రైట్ ఏమవుతుందండి, ఓకేనా, ఆల్రెడీ ఫైల్ ఉంటే ఓకే ఓవర్ రైట్ చేసేస్తుంది, ఫైల్ లేదనుకోండి ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఇది డబ్ల్యూ మోడ్. సరే సో మనం రీడ్ రైట్కి వెళ్ళే ముందు ఓకేనండి, ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ చూద్దామండి. ఫైల్ ఆబ్జెక్ట్ మీద మనం కొన్ని ఆపరేషన్స్ చూద్దాం. నేను సింపుల్గా ఎఫ్ అంటున్నానండి, మీ ఇష్టం ఏ నేమైనా పెట్టుకోవచ్చు.
నేను ఏమైనా కొన్ని ఆపరేషన్ చూస్తున్నానండి. ఎఫ్ డాట్, ఓకేనా, దీని నేమ్ ఏంటి, ఓకేనా, ఈ నేమ్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేస్తున్నామండి, ఈ నేమ్ ప్రింట్ చేయాలి, ఆ ఫైల్ నేమ్. సో ఎఫ్ డాట్ మనం నేమ్ అన్నాం అనుకోండి, ఓకే అండి, ఎఫ్ డాట్ నేమ్ అన్నాం అనుకోండి, ఆ ఫైల్ నేమ్ వస్తుంది. సారీ, సో ఎఫ్ డాట్ అన్నాం అనుకోండి, ఆ ఫైల్ నేమ్ వచ్చిందా, శాంపిల్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఆ ఫైల్ ఏ మోడ్లో ఓపెన్ అయ్యి ఉంది, ఈ ఫైల్ ఏ మోడ్లో ఓపెన్ అయ్యిందండి, మోడ్, సో డబ్ల్యూ మోడ్. ఓకే అండి, ఫైల్ మోడ్. ఇదేంటండి, ఫైల్ నేమ్. ఫైల్ నేమ్, సో ఫైల్ మోడ్, ఫైల్ మోడ్, ఓకేనా, రైట్ మోడ్. సరే, తర్వాత ఏంటంటే మనం ఫైల్ ఎన్కోడింగ్, ఫైల్ ఎన్కోడింగ్ ఇక్కడ ఏమంటామండి, ఎన్కోడింగ్. మనం ఏమైనా ఎన్కోడింగ్ చెప్పామా, మనం ఏం చెప్పలేదండి. డిఫాల్ట్గా మీరు ఏ ఓఎస్లో రన్ చేస్తున్నారు, ఆ ఓఎస్ యొక్క డిఫాల్ట్ ఎన్కోడింగ్ మెకానిజం చూపిస్తుంది. విండోస్కి సిపి 1.2 ఏదో ఉంటుందండి, సో అది తీసుకుంటుంది విండోస్కి సిపి 1252 అండి. ఇది విండోస్ డిఫాల్ట్ ఎన్కోడింగ్ మెకానిజం, క్యారెక్టర్ ఎన్కోడింగ్ మెకానిజం సిస్టమ్ అండి. దాంట్లో క్యారెక్టర్స్ ఎలా అయితే ఎన్కోడింగ్ అయి ఉంటాయో దాని ప్రకారంగా అలౌ చేస్తుంది. ఆ ఎన్కోడింగ్ కాకుండా వేరే క్యారెక్టర్ మీరు తీర్చారనుకోండి, అది ఎర్రర్ చూపిస్తుందండి, తీసేయండి. ఎన్కోడింగ్ అయిపోయింది. తర్వాత ఈ ఫైల్ క్లోజ్ అయి ఉందా లేదా, ఓపెన్ అయి ఉందా, క్లోజ్ అయి ఉందా, సో ఈజ్ క్లోజ్డ్. సో ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సో ట్రై అగైన్ వచ్చిందండి, అంటే ఏంటండి, ఎక్సెప్షన్ రైజ్ అయింది. సో క్లోజ్డ్ కదండి, ఈజ్ క్లోజ్. ఎక్సెప్షన్ రైజ్ అయింది. ఫైల్ ఓపెన్ అయి ఉందా లేదా, ఫైల్ ఓపెన్ అయి ఉంది. సో ఒక్క నిమిషం అండి.